అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి ఇది పురాతన. హాయ్ గైస్, వెల్కమ్ టు మన తెలుగు బ్లాగ్స్. ఇప్పుడు మనము లక్కిరెడ్డిపల్లి గంగమ్మ తల్లి జాతరకు వచ్చాము. ఇక్కడ చూడండి, ఆడుకోవడానికి రంగుల రత్నాలు, బ్రేక్ డ్యాన్స్ అన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ. అంతా చూడండి. మళ్ళీ అమ్మవారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. పూర్తిగా తప్పకుండా చూడండి ఫుల్ వీడియో.
ఎంఆర్ఓ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ లగ్నపల్లి కావాల్సిందిగా కోరుతున్నాను. ఎంఆర్ఓ ఆఫీస్ ఆపరేటర్ భాగవతి ఎక్కడున్నా కంట్రోల్ రూమ్ దగ్గరికి రావాలి. ఓగులమ్మ కంట్రోల్ రూమ్ దగ్గర ఉంది, ఎక్కడున్నా రావాలి. ఎంతసేపు పడుతుంది ఇప్పుడు దర్శనానికి? ఇప్పుడు ఏమేమి దర్శనాలు ఉన్నాయి ఇక్కడ? విఐపి దర్శనం ఉంది, 300 దర్శనం ఉంది, 100 దర్శనం ఉంది. పాసులు తెచ్చుకొని ఇటు వచ్చారా? పాసు ఉండాలి ప్రశాంతంగా, పక్క పోవచ్చు కదా. ఏంట్రా ఈ నుంచి ఏదో లక్కిరెడ్డిపల్లి శ్రీ గంగమ్మ తల్లి టెంపుల్ అయితే ఎవరు లేరు. అనంతపురం గంగమ్మ తల్లి దేవస్థానం. అనంతపురం గంగమ్మ తల్లి దేవస్థానం. లేట్ అవుతుంది, గుర్తు మూసేయాల ఛాన్సే ఉండకూడదు. ఇక్కడ సార్ ఇల్లు 9 దాటితే ఉండకూడదు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి క్రీస్తు పూర్వము 350 సంవత్సరాల క్రితము ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి పేరంవాళ్ళపల్లికి సంబంధించి ఉత్తారెడ్డి అనే రైతు తన పొలాన్ని కంచె వేసుకునే దానికోసము కంపతొడుగులు కొట్టించడం జరిగింది. ఆ సందర్భంగా కంపతొడుగులన్నీ కూడా ఎద్దుల బండితో లాగడం జరిగింది. అమ్మవారు వెలిసినటువంటి ప్రాంతము లో ఉన్నటువంటి కంపతొడుగు ఎన్ని బండ్లు ఎద్దులు కట్టినా కూడా లాగలేదు, తొలగలేదు. అప్పుడు ఆ ఉత్తారెడ్డికి స్వప్నంలో నేను అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చి వెలిశాను కాబట్టి నన్ను భక్తి శ్రద్ధలతో పూజించి నా గుడి కట్టించినట్టయితే నేను కంపతొడుగు వస్తుందని చెప్పడం జరిగింది. వెంటనే గ్రామ ప్రజల సమక్షంలో పూజలు నిర్వహించి తర్వాత కంపతొడుగు రావడం జరిగింది, గుడి కట్టించడం జరిగింది. ఈ సంవత్సరానికి ఎత్తుకున్నట్టయితే ఈ 3 రోజుల్లో గంగమ్మ జాతర అత్యంత వైభవంగా ఎరగని రీతిలో బ్రహ్మాండంగా జరిగింది. ఈ గంగమ్మ జాతరకు దాదాపు నా అంచనా ప్రకారం 3.5 లక్షల పైన పైచీలకు భక్తులు పాల్గొనడం జరిగింది. ఈ జాతర ఏర్పాట్లకు పూర్తి స్థాయిలో మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మంత్రివర్యులు, వాళ్ళ సోదరులు లక్ష్మీప్రసాద్ రెడ్డి, ఈఓ శ్రీనివాసులు గారు, తర్వాత లోకల్ నాయకుడు అంటే మండల నాయకుడు మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో అత్యంత
వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కీలోళ్ళు అయితేనేమి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సౌకర్యవంతంగా ఏ చిన్న సంఘటన జరగకుండా నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఏ సంఘటన జరగకుండా జరిగినటువంటి జాతరగా దీన్ని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా 2 రోజులు లాస్ట్ నిన్న ఉదయం నుంచి కూడా నిండు తిన్నాల, ఈరోజు మైలు తిన్నాల, 1 గంటలో ఈ జాతర ఇప్పుడు ముగుస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో కోరికలు తీర్చుకునేదానికి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. కాబట్టి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అర్చకులుగా మా చెల్లు దినేష్ యాదవ్ తరపున మరియు మా పాలక మండలి సభ్యుల తరపున, ఈఓ గారి తరపున, మా మంత్రివర్యుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ జాతర 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు జాగారం అంటారు, అంటే విడుపు అంటారు. తర్వాత నిన్న జరిగిన దాన్ని నిండు తిరునాళ్ళు అంటారు. ఈరోజు జరిగే జాతరను మైలు తిరునాళ్ళు అంటారు. 3 రోజులు కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఎన్ని గ్రామాల జనాలు వస్తారు ఇక్కడికి రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాల ప్రజలే కాకుండా తెలంగాణ మరియు కర్ణాటక ప్రాంతంలో బెంగళూరు, తమిళనాడు ప్రాంతంలోని చెన్నై ప్రాంతంలో నుంచి కూడా ప్రజలు విరివిగా విచ్చేయడం జరిగింది. ఇది గుడి ఎప్పుడు కట్టారు? క్రీస్తుపూర్వం 350 సంవత్సరాల క్రితం గుడి నిర్మించడం జరిగింది. ఈ గంగమ్మ గుడిని కట్టించింది తిమ్మిరెడ్డి ఉత్తారెడ్డి అనేటువంటి ఒక రైతు దీన్ని నిర్మించడం జరిగింది ముందే. తర్వాత 94 ఆ సందర్భంగా 99, 99 ఆ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గుడి పునర్నిర్మాణం జరిగింది. తర్వాత ఎండో మినిస్టరు రామచంద్రయ్య ఆధ్వర్యంలో ₹1 పైగా నిధులు రావడంతో ఆ రాజగోపురాలు కానీ మిగతా అభివృద్ధి అంతా కూడా జరగడం జరిగింది. ఇప్పుడు కూడా మా మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు దాదాపు 4.5 కోట్ల వ్యయంతో బడ్జెట్తో కూడా నీకు శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో టెండర్లు వస్తాయి, పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమన్నా గుడికి ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఈ గుడికి పూర్వకాలం నుంచి కూడా కోనేరు అనేది ఉంది. ఆ కోనేరు ఈ మధ్య బాగా చెడిపోయింది, పాడుపడిపోయింది. ఈ కోనేరు మన పునర్నిర్మాణం జరిగితే భక్తులందరూ కూడా అక్కడే స్నానాలు ముగించుకుంటూ తాగేదానికి కూడా అవే తాగుతున్నాం మేము చిన్నప్పటి నుంచి. కాబట్టి ఆ కోనేరు అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా స్నానపు గదులు కూడా దాదాపు ఒక 50 అవసరమవుతాయి. రెస్ట్ గదులు కూడా ఒక 4 హాళ్ళు కట్టించినట్టయితే ఆదివారం పూట వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది సార్. ఆల్రెడీ ఒక కళ్యాణ కట్ట అనేది దాతల సహకారంతో నిర్మించడం జరిగింది. అది సరిపోవడం లేదు. జాతర సందర్భంలో వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇంకొక కళ్యాణ కట్ట కూడా నిర్మించినట్లయితే భక్తులు సౌకర్యవంతంగా ఉంటుంది సార్. రోడ్లు ఇప్పుడు 4 వైపుల రోడ్లు కూడా ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. కాబట్టి సింగిల్ రోడ్లు ఉన్నాయి. దీన్ని విస్తరిస్తామని చెప్పి మంత్రివర్యులు తెలియజేయడం జరిగింది. కాబట్టి తొందరగా ఒక 6 నెలల లోపల రోడ్డు పనులు కూడా ప్రారంభమవుతాయి. డబుల్ రోడ్ వేస్తాము అని చెప్పడం జరిగింది సార్. అంటే ప్రతి ఆదివారం కూడా వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతూ ఉంది. మరియు గురువారం కూడా కొంతమంది భక్తులు వచ్చి దర్శించుకుంటుంటారు. నిత్యం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గుడి ఓపెన్లోనే ఉంటుంది. భక్తులు తక్కువగానే ఉంటారు, కానీ ఆదివారం రోజు మాత్రము వేలాది మంది వచ్చే అవకాశం ఉంది సార్. ఇది పురాతనమైనది. మా అటు సైడ్ మామ ఇటు చూడన్నా.